Hello viewers, welcome back to another video of Sama's Filmy Freak. Love Guru నేనుగా విజయ్ ఆంథోనీ. ఎస్, విజయ్ ఆంథోనీ లీడ్ రోల్ ప్లే చేసిన లవ్ గురు మూవీ మన తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అఫ్కోర్స్ ప్రైమ్లో ఇది తమిళ్ వర్షన్, యాక్చువల్లీ తమిళ్ లాంగ్వేజ్, బట్ డబ్డ్ వర్షన్, తెలుగు డబ్డ్ వర్షన్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. సో ఇంకా తెలుసుగా విజయ్ ఆంథోనీ అంటేనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సో ఈ లవ్ గురులో కూడా రొటీన్ కంటెంట్ కాకుండా, అంటే మనకు మూవీ రొటీన్ లాగా అనిపించినప్పటికీ కూడా, అంటే ఇది లవ్ డ్రామా మధ్యలో కొంత ట్రాజడీ అదంతా ఉంటుంది. బట్ ఒక ట్రాజడీ పార్ట్ అనేది పక్కన పెడితే ఈ లవ్ డ్రామా అదంతా కూడా, అంటే విజయ్ ఆంథోనీ పర్ఫార్మెన్స్ అండ్ మెయిన్ చెప్పాలంటే స్క్రీన్ ప్లే, ఇందులో తీసుకున్న ఈ మూవీలో ఉన్న స్క్రీన్ ప్లే అదంతా కూడా మనకి ఎంగేజింగ్ అనిపిస్తుంది. అంటే అక్కడ మధ్యలో కొంత ట్రాజడీ ఉన్నప్పటికీ కూడా అది కూడా బోరింగ్ కంటెంట్ లాగా అనిపించదు. అంటే ఈ మూవీలో ఉన్న ఆ ట్రాజడీ పార్ట్ని కొంచెం సస్పెన్స్ లాగా తీసుకురావడం, దానివల్ల కొంచెం ఎంగేజింగ్గా అనిపిస్తుంది. అంటే కొంత లాగ్ ఉండొచ్చేమో, బట్ అంటే అందరికి నచ్చకపోవచ్చు. బట్ ఆ ట్రాజడీ పార్ట్ వదిలేస్తే లవ్ డ్రామా అదంతా కూడా నచ్చుతుంది. బేసిక్గా ఈ స్టోరీ ఎక్కడ నచ్చుతుందంటే, అల్టిమేట్లీ విజయ్ ఆంథోనీ పర్ఫార్మెన్స్ అండ్ యోగి బాబు డార్క్ కామెడీ, వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు. సో తను కూడా ఇందులో కొంత పార్ట్ ఉన్నాడు అనమాట. అంటే బేసిక్గా విజయ్ ఆంథోనీకి మామయ్యగా పర్ఫామ్ చేశారు ఇందులో. సో అంటే ఈ మూడు క్యారెక్టర్స్గా కాకుండా ఇంకా స్టోరీ నరేట్ చేసిన నరేట్ చేసిన స్క్రీన్ ప్లే మనకు బాగా అనిపిస్తుంది. అంటే రొటీన్, అంటే రెగ్యులర్ కంటెంట్ లాగానే అనిపిస్తుంది, కొత్త కాన్సెప్ట్ అయితే ఏం కాదు. కానీ మనకు అలా తను తీసుకున్న ఆ స్క్రీన్ ప్లే, ఈ మూవీ డైరెక్టర్ తీసుకున్న స్క్రీన్ ప్లే అవ్వడం వల్ల మనకు ఇంట్రెస్టింగ్, అంటే ఎంగేజింగ్గా అనిపిస్తుంది ప్రతి చోట. అంటే ఆ ట్రాజడీ పార్ట్, కొంత ట్రాజడీ పార్ట్ ఉంటుంది, అది వదిలేస్తే ఈ లవ్ డ్రామా కానీ, విజయ్ ఆంథోనీ పర్ఫార్మెన్స్ కానీ, బేసిక్గా విజయ్ ఆంథోనీ అంటే పెళ్ళి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయిని తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తన ఎయిమ్ ఒకటి ఉంటుంది, ఆ హీరోయిన్ ఎయిమ్ ఒకటి ఉంటుంది. మనోడు ఇంకా అంటే డైవర్స్ అప్లై చేయాల్సి వస్తుంది పెళ్ళైన తర్వాత, తనకి ఇష్టం లేదు కాబట్టి. సో ఈ డైవర్స్ అప్లై చేసిన తర్వాత తను ఆ అమ్మాయిని ఎలా లవ్ చేస్తాడు, ఆ తర్వాత ఆ అమ్మాయి తనకి ఎలా పడిపోతుంది, అంటే ఎలాంటి టాక్టిక్స్ యూజ్ చేశాడు. సో ఇదే లవ్ గురు అనమాట. సో ఈ డ్రామా మనకు ఈ లవ్ డ్రామా వరకు మనకి బాగా అనిపిస్తుంది. అంటే ఒక ఫీల్ గుడ్ ఆల్టుగెదర్, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకు ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ అయితే క్యారీ చేస్తాయి. సో అంటే ఇందులో ప్లే చేసిన, అంటే ఈ హీరోయిన్ తో పాటు ఉండే కొంచెం ఫ్రెండ్ సర్కిల్, ఒక ఫ్రెండ్ గ్రూప్ ఉంటుంది, అది కూడా కొంత పాటు మనకి ఫన్నీగా ఉంటుంది అండ్ ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. సో ఇది ఇంతవరకు నచ్చుతుంది. మొత్తానికి పెళ్ళంటే ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తన లవ్తో ఆ అమ్మాయిని మెప్పించడానికి తను యూజ్ చేసిన ఆ టాక్టిక్సే తనకి ఎలా ప్రాబ్లం క్రియేట్ చేశాయి, అటు నుంచి ట్రాజడీలో తీసుకున్న ఆ సస్పెన్స్ ఏంటి అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో పెడతాం. అంతవరకు బాయ్.